శాసనసభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. తెలంగాణ నేతలు మాట్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ తమకు ఎలాంటి భేషజాలాలు లేవని అన్నారు. వెంకట రమణారెడ్డి తన పార్టీ నేతలకు సూచించాలని, గౌరవ సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. చేయాలి తప్ప భాషని ఇంకా దిగజారుస్తూ మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. కొత్తగా వచ్చిన నాలాంటి వారు 57 మంది ఈ అసెంబ్లీలో ఉన్నారు. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి, కానీ మీరు మాట్లాడే భాష ద్వారా ఇంకొక 4 పదాలు కలిపి దిగజారిపోయే భాషను మాట్లాడేంతటి మాటలు మాట్లాడడం బాగుండదని అనుకుంటున్నాను. ఒకరు మూర్ఖులైతే ఇంకొకరు వారికి సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప, ఒకరు అన్నారు కదా నేను ఇంకొక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడితే నాకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు తప్ప అది బాగులేదు. ఇలా మనం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ వాటిని కనీసం రికార్డ్స్లోకి కూడా తీసుకునే పరిస్థితులు లేకుండా మీడియా ముందట మాట్లాడుతూ పోతుంటే ఆఖరికి మీడియా వాళ్ళు కూడా క్లాస్మేట్స్, చిన్ననాటి మిత్రులు ముఖ్యమంత్రి గారు అయినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని చెప్పి సింగులర్ వర్డ్లు మాట్లాడి, ప్రధానమంత్రి మోడీ అని మాట్లాడి చిన్ననాటి మిత్రులతో సంబోధించే పరిస్థితికి మీడియా కూడా వచ్చిందంటే దానికి కారణం రాజకీయ నాయకులమైన మనం అనేది మీరు గ్రహించాలి. ఈరోజు ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నాము సార్, ఎవరు మాట్లాడినా తప్పేమంటున్నారు. ఆ ప్రస్తావనకు సంబంధించి వెంకట రమణారెడ్డి గారు చేసిన ప్రస్తావన గురించి నేను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం విషయంలో వారు కూడా ఒక హెల్దీ ప్రాక్టీస్ని చేసుకోవాలని వారు కోరిరు. డెఫినెట్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో నాకు హుందత్వాన్ని కాపాడే ప్రయత్నంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మా సభ్యులు కానీ చాలా హుందాగా మాట్లాడే తీరు కానీ, అంశం కానీ, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా చాలా మర్యాదగా పోతా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా చిన్నగా ఎప్పుడైనా ఉంటే మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ఒక గౌరవ సభ్యుడు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తాం. అదేవిధంగా వారు కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవ సభ్యులకు సంబంధించిన పార్టీ సభ్యులకు సంబంధించి సీనియర్ నాయకులు ఉన్నారు, వారు కూడా వారి నాయకులను మొదటగా మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకొస్తే కూడా బాగుంటా ఉండే.